అవసరానికి భూమి తనఖా పెట్టి అప్పు తీసుకుంటే ఉన్న భూమి అమ్మి తనకేం తెలియదని బుకాయిస్తున్నాడని ఆరోపిస్తూ బాధితులు అప్పు ఇచ్చిన వ్యక్తి షాప్ ముందు పురుగుల మందు డబ్బాతో బైఠాయించిన సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. నారాయణరావుపేట మండలం జక్కాపూర్కి చెందిన మ్యాకల కవిత శ్రీనివాస్ రెడ్డి దంపతులు తమ అవసరం నిమిత్తం సిద్దిపేట పట్టణంలోని ఇమాంబాద్ గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి వద్ద ఎకరా భూమి తనఖా పెట్టి సుమారు 6 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని కొంతకాలానికి 2 లక్షల రూపాయల వడ్డీ చెల్లించారు. అయితే ఇటీవల తిరుపతి ఆ తనఖా పెట్టిన ఎకరా భూమిని బాధితులకు తెలియకుండానే ఇతరులకు సుమారు 23 లక్షలకు అమ్మేశారని కవిత శ్రీనివాస్ రెడ్డిలు తిరుపతిని నిలదీశారు. వడ్డీ అప్పు పోగా మిగిలిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు సిద్దిపేట పట్టణంలోని శివాజీనగర్లోని సంజీవని మెడికల్ షాప్ ఎదుట పురుగుల మందు డబ్బాతో బైఠాయించారు. అదే ఏమంటున్నాం భయ్యా, వాళ్ళ వర్షం చెప్పారు ఏం లేదు అంటే వాళ్ళు వాళ్ళ అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీకు సంబంధం లేదా? చేసుకున్నాడు, ఇప్పటికే చేసుకున్నాడు. అప్పటికి పైసలు చేసుకున్నాడు. జక్కపూర్ సర్పంచ్ పెద్ద మనసు వచ్చిన నుంచి జక్కపూర్ నుంచి సర్పంచ్ పెద్ద మనసు తీసుకొని వచ్చారు. మా అన్నయ్య తీసుకొని సర్పంచ్ ఏం చేస్తారో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది చెప్పు, విషయం పని చెప్పు. ఏమైంది ఆయన ఇయ్యడు, మా దచ్చాకి ఇయ్యడు. నా పానం పోవాలని చూస్తున్నా. ఎందుకో మన భూమి కావాలి కానీ ఆయన ఎందుకో టికెట్ చెప్తారు. ఇంకేమన్నా దామాట మరి ముచ్చట చెప్పు, ఏం ముచ్చట చెప్పు, దామాట చెప్పు ముచ్చట. ఇదే రావు ఇదే తప్ప గీతం ముచ్చట సరే నా పైన గిట్ట దామాట ఏం ముచ్చట చెప్పు ముచ్చట. నీ దీని పోరాడు, ఇద్దరు పోరాడు సాక్షి చెప్తానా. ఏదైనా నోటి కానీ ముంచాడా మరి నా గీతం పోతే ఇచ్చిపెడతాను, ఇచ్చిపెట్టి మరి ముంచాడా. ఎందుకు ఇచ్చిపెట్టి ఇదే డబ్బు ఇదే నువ్వు రేపు నువ్వు పట్టుకున్న సరే నేను నచ్చిన సరే ఆడ పోరాడు సరే చేసుకోండి. ఇదే నచ్చిన సరే తిరుపతి రాసిచ్చిన కాయ బాగానే చెప్పు, మిత్తి కట్టారు. అమ్మిన పైసలు మిగతా పైసలు ఇవ్వమని చెప్పి అమ్మిన మీ అమ్మగారి అప్పుగా మిగతా పైసలు ఇవ్వమని చెప్పి ఇస్తారండి. చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన, బదిలా అన్న ఇంటికి అయినా ఇస్తలేడు. మేము వేరే ఉద్యోగం మాకు ఆపద ముచ్చట వచ్చిందని మేము పొందబెట్టుకొని అదే కరోనా టైంలో తీసుకొచ్చి పెట్టుకున్నాం సారు. అది ఎకరం పోయి అయితే రీసెర్చ్ చేస్తేనే డబ్బులు ఇస్తాను సరే అనుకున్నాక మా భార్యను ఒప్పించుకున్నాం, మా అత్త ఒప్పించుకున్నాను సరే అనుకున్నాక మా ఊరు జక్కపూర్ అదే మధ్యలో నాకు 10 సరే ఓకే అయిపోయినాక అన్నీ అయిపోయినాక ఏంటంటే 6 లక్షల రూపాయలు ఇచ్చిన మధ్య తరఫున వచ్చి ఓకే అయిపోయి అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఏంటంటే మా ఇద్దరు 2 లక్షల రూపాయలు మా భార్య ఇచ్చింది. ఇంకా నేను ఇచ్చిన డబ్బులు మా భార్య తెలియదు. 60,000 రూపాయలు ఇంట్రెస్ట్ మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చిన అతనికి ఇచ్చినాక ఏంటంటే 6 నెలల నుంచి అప్పుడు
సరే అని అనుకున్నాక నాకు చెప్పక అంత భూమి 23 లక్షలకు అమ్ముకున్నాక ఎంత నమ్ముకొని నీ డబ్బులు తీసుకుపోగా నాకు కరోనా డబ్బులు నాకు లెక్కేసి నాకు దండం మీద కాలు మొక్క అని కాలు మీద పడితే 6 నెలలు తిరుగుతున్నాము. మా మామయ్య ఏంటంటే ఆయన హార్ట్ అటాక్ రందికి ఆయన హార్ట్ అటాక్ చచ్చిపోతే పదే 6 నెలలు తిరుగుతుంది. మా మామయ్య వచ్చి 5 నెలలు అవుతుంది సారు. ఇది ఏది రేపు మాకు మళ్ళీ మా రవి దగ్గర అంటే నేనేం చేయాలి ఆయన ఇద్దరు ముచ్చంటే సంగతి ఏదో ముచ్చంటే ఎన్నిసార్లు అయినాయని మమ్మల్ని ఇంటికి పోతే మా భార్యను ఇష్టమైన మాట మాట్లాడింది ఇలా భార్య ఆయన సర్దేకున్నా. నా పరిస్థితి బాగాలేదు. నా డబ్బులు నాకు నీ డబ్బులు ఏందో ఇచ్చి తీసుకొని నా డబ్బులు నాకు ఇస్తే అయిపోతుంది దండం మీకు కాల్పోతా అని చెప్పి నీకు ఎవరు చెప్పి ఎక్కువ ఉండకూడదు కానీ ఇష్టం ఉన్నది తిరుగుతాడు నువ్వు రాకిన రాక అంటుండే. ఇదే పరిస్థితి నాది బాధ. ఏమని చెప్పుకోను నా బాధ నా సావేసేరేనే మా ఇద్దరిది ఇక నాకు 2 పిల్లలు ఉందని చెప్తాను. నా పేరు కవిత. మా అమ్మ వాళ్ళ భూమి సోమవారంపేట. అక్కడి నుంచి మా అక్కలు